హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార జ్ఞానంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్యాసివ్ ఇన్కమ్. ఇక వినండి. ఉద్యోగం లేకపోయినా జీతం రావాలా? వ్యాపారం చేయకపోయినా లాభాలు కావాలా? అయితే ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి. అలా అని ఇదేం అల్లావుద్దీన్ అబ్దుద్దీపం కాదు. పక్కా ఆర్థిక ప్రణాళిక, సంపాదనను సృష్టించే దీర్ఘకాలిక వ్యూహం. పని చేయకున్న ప్యాసివ్ ఆదాయం. అవును, రేపటి అవసరాల కోసమైనా రెండు చేతులా సంపాదించాలి. రెండు చేతులకు సంపాదించటం నేర్పాలి. ఒక చేయి జీతం కోసం, మరో చేయి జీవితం కోసం. మొదటి చేయి విశ్రాంతి తీసుకున్నా రెండో చేయి అందుకోవాలి. ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది, చెయ్యకపోతే రాదు. కొన్నిసార్లు మార్కెట్ సంక్షోభం కారణంగా ఉన్న కొలువు ఊడిపోవచ్చు. ఒత్తిడిని భరించలేకో, పోటీని తట్టుకోలేకో మనమే ఆ పరుగు నుంచి పక్కకు తప్పుకోనూవచ్చు. ఆ పరిస్థితే వస్తే కష్టాల్లో పడతాం. అందులోనూ మధ్యతరగతి జీవితాలకు జీతం ఒకటే అయినా బాధ్యతలు అనేకం. గృహ రుణం వాయిదా చెల్లించాలి, కారు అప్పు తీర్చేయాలి, పర్సనల్ లోన్ బకాయి వదిలించుకోవాలి. అదనంగా పిల్లల చదువులు, పెద్దల బాధ్యతలు ఉండనే ఉంటాయి. మరి జీవితం సంగతి? ఏదో ఒకరోజు స్టార్టప్ ఆరంభించాలనేది జీవితాశయం. ఎప్పటికైనా ఐఎస్బిలో ఎంబీఏ చేయాలనేది కాలేజీ రోజుల నాటి కళ. టార్గెట్లు, డెడ్లైన్లతో నిమిత్తం లేకుండా నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలనేది బలమైన ఆకాంక్ష. ఇందులో ఏ ఒక్కటి నిజం కావాలన్నా ఉద్యోగం లేకపోయినా నెల జీతం మాత్రం అందాలి. ప్యాసివ్ ఇన్కమ్, దాంతోనే ఇదంతా సాధ్యం. ప్యాసివ్ ఇన్కమ్ను పరోక్ష ఆదాయమని, నిష్క్రియ సంపాదన అని పిలుస్తారు. కొన్ని మొక్కలకు రోజు నీళ్లు పెట్టాలి, బలానికి ఎరువులు వేయాలి, పురుగు పుట్ర ఆశించకుండా క్రిమి సంహారకాలు పిచికారీ చెయ్యాలి. ఇదంతా ఉద్యోగాన్ని తలపించే చాకిరి. మరికొన్ని మొక్కల్ని మాత్రం నాటి వదిలేస్తే సరిపోతుంది. వాటంతట అవే పెరిగిపోతాయి. ఏడాదికో 6 నెలలకో పంటను ఇచ్చేస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ కూడా అలాంటిదే. ఇది డబ్బుకు డబ్బును కాయించే కరెన్సీ సేద్యం. ప్రతిరోజు ప్రతి గంట పనిచేయం, అలా అని పూర్తిగా గాలికి వదిలేయం. పెట్టుబడుల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉంటాం. నెలవారీ ఆదాయాన్ని టంచనగా అందుకుంటాం. జీతం ఆగిపోయినా, తగ్గిపోయినా, సరిపోకపోయినా భయపడాల్సిన పని ఉండదు. నిద్రలోనూ సంపాదించే రహస్యం తెలియకపోతే శాశ్వత నిద్రలోకి జారిపోయే వరకు పనిచేయాల్సి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు విశ్వకుబేరుడు వారెన్ బఫెట్. ప్యాసివ్ ఇన్కమ్ అచ్చంగా అలాంటి ఎర్న్ వైల్ యూ స్లీప్ చిట్కానే. మన అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, కెరీర్ ప్రణాళికలను బట్టి పరోక్ష సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొందరు తదుపరి నెల నుంచే రాబడిని ఆశిస్తారు. కొందరు దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకుంటారు. కొందరు జీతానికి అదనంగానో, పెన్షన్కు ప్రత్యామ్నాయంగానో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. అందుకు తగినట్టు వ్యూహాలు రచించుకుంటారు. అలా అని ఒక్కసారి ప్యాసివ్ ఇన్కమ్ను సిద్ధం చేసుకుంటే జీవితాంతం నిశ్చింతగా బతికేయగలమని అనుకుంటే పొరపాటే. ఆ సంపాదనకు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. రాబడిలో ఏటా 10% పెరుగుదల కనిపించాలి.
అందులోనూ ఆరోగ్య బీమా లాంటి ముఖ్య విషయాల్లో ప్రస్తుత ఖర్చులతో పోల్చుకోకూడదు. జీవన ప్రమాణాలు పెరుగుతూ ఆయుర్దాయాలు అధికం అవుతున్నందున 25-30 ఏళ్ల తర్వాతి పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. వైద్య వ్యయాలు ఏటా 15-20% మేర పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఆ లెక్కల ప్రకారమే మన ఆరోగ్య బీమా విలువను సవరించుకోవాలి. టర్మ్ పాలసీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అరాకొరా బీమా రక్షణ చిల్లుల గొడుగు లాంటిది. ఉన్నా లేనట్టే. మరి గుడ్లు పెట్టే ఆస్తులంటే ఆస్తులు 2 రకాలు. 1 విలువ పెరిగేవి, 2 విలువ పెరుగుతూనే తక్షణ రాబడిని అందించేవి. ఓ మోస్తరు నగరంలో 200 గజాల స్థలం తీసుకున్నా దీర్ఘకాలంలో ఆ విలువ తప్పక పెరుగుతుంది. అదే ఇల్లు అయితే అటు ఆస్తి విలువ పెరుగుతుంది, ఇటు అద్దె కూడా వస్తుంది. ఇంకాస్త తెలివిగా ఆలోచించి ఏ దుకాణమో కొనగలిగితే ప్రతి నెల ఫస్ట్న మరింత పెద్ద మొత్తం చేతికి అందుతుంది. పొలమైనా పర్వాలేదు, పంటల సీజన్లో కౌలు రూపంలో కొంత డబ్బు జమ అవుతుంది. ఉద్యోగం చేసినా చేయకపోయినా నెలలా స్థిరమైన సంపాదన అందుకోవాలని అనుకునేవారు రెండో మార్గంలో నడవటమే ఉత్తమం. మొదటి దారిని ఎంచుకున్నవారు ప్యాసివ్ ఇన్కమ్, అవసరమైన సమయానికి స్థిరాస్తుల్ని కరిగించి స్థిరమైన నెలవారీ సంపాదనకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాంట్ ఆదాయం అంటే దీర్ఘకాలిక ప్రణాళికతోనూ ప్యాసివ్ ఇన్కమ్కు అవసరమైన వనరులను సృష్టించుకోగలం. తమకంటూ కొన్ని లక్ష్యాలు, కలలు ఉన్నవారు తొలి జీతం అందుకున్న రోజే ఆ మేరకు ఓ నిర్ణయం తీసుకుంటే మరీ మంచిది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు కాల వ్యవధి పెరిగే కొద్దీ నికర సంపద పెరుగుతుంది, మరింత స్థిరమైన రాబడి లభిస్తుంది. నెల నెల ఎంత మొత్తం అందుకోవాలనే విషయంలో ముందే ఓ అంచనాకు రావాలి. అందుకు తగినట్టుగానే పొదుపు, మదుపు కేటాయింపులు జరపాలి. అయినా ఎప్పటి వరకో ఎదురు చూడటం ఎందుకు, తక్షణమే రెండో సంపాదనను సృష్టించుకోలేమా అనుకునే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారు తమకంటూ ఓ సొంతిల్లు ఉంటే అందులో 1-2 పోర్షన్లు అద్దెకిచ్చుకోవచ్చు. చాలామంది ఇల్లాలు ముచ్చట పడిందనో, పిల్లలు పోరుతున్నారనో, అవసరం ఉన్నా లేకపోయినా కారు కొనేస్తుంటారు. కొత్త మోజు తీరిపోయాక ఆ బండి పార్కింగ్కే పరిమితమైపోతుంది. ఆ వాహనాన్ని అద్దెకిస్తే నెల నెల ఆదాయం వస్తుంది. 6 ప్యాక్ ట్రెండ్ మే ఎండలా మండిపోతున్న రోజుల్లో ఈఎంఐ మీద కొనుక్కున్న ట్రెడ్మిల్లు, స్మార్ట్ బైక్ లాంటి జిమ్ ఎక్విప్మెంట్ బాల్కనీలో మూలన పడుంటాయి. వాటిని ఆన్లైన్ వేదికలపైన అద్దెకిచ్చుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలో వృధాగా ఉన్న మిగులు సొమ్మును ఆకర్షణీయమైన వడ్డీని అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు మళ్లించుకోవచ్చు. ఇవన్నీ చిన్నపాటి సర్దుబాట్లతో తక్షణమే రెండో ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాలు. ఈ ప్రణాళికను వాటిని గనక ఖచ్చితంగా అమలు చేస్తే ఇంటి అద్దె, కారు అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ, ఇలా వివిధ రూపాల్లో ప్యాసివ్ ఇన్కమ్ మన పర్సులో పడిపోతుంది. ఆ డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి నిపుణుల సాయంతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రయత్నిస్తే పరోక్ష ఆదాయం మరో 2 రూపాల్లోనూ వస్తుంది. డబ్బును ఇన్వెస్ట్ చేయటం ఒక దారి, కాలాన్ని, నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టుకోవటం ఇంకో దారి. డబ్బు ప్లస్ నైపుణ్యం అనే దారంలో మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఇక్కడ ఏదైనా అంగడి సరుకే, వస్తువు, సేవ, నైపుణ్యం అన్నీ అమ్ముకోవచ్చు. కాకపోతే మనకు మనం ప్రచారం చేసుకోవాలి. మనలోని కళకు బ్రాండ్ విలువ సృష్టించాలి. ఆకట్టుకునేలా రాయగలిగితే అక్షరాలు అదనపు ఆదాయ మార్గాలు అవుతాయి. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ పైన పట్టు ఉన్న వారికి ప్రచురణ సంస్థలు అనువాదకులుగా అవకాశం ఇస్తున్నాయి. మంచి పారితోషికాన్ని అందిస్తున్నాయి. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ట్యూటర్ అవతారం ఎత్తవచ్చు. నృత్యం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇలా ఏ అభిరుచినైనా ఆదాయంగా తీర్చిదిద్దుకోవచ్చు. రియల్ ఎస్టేట్, బీమా రంగాల్లో మార్కెటింగ్ మాంత్రికుడు అయిపోవచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఛానల్ ఓనర్,
యోగా గురువు, ఫిట్నెస్ ట్రైనర్, అవతారం ఏదైనా ఎత్తొచ్చు. ఇవన్నీ ప్యాసివ్ ఇన్కమ్ పరిధిలోకే వస్తాయి. అభిరుచితో ముడిపడిన ఆదాయానికి పరిమితి ఉండదు, రిటైర్మెంటు ఉండదు. ఆ పనిలో మనకు అలసట తెలియదు. కాకపోతే మన నైపుణ్యానికి నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీని, కొత్త తరం అభిరుచిని అందిపుచ్చుకోవాలి. మనసుకు ముసలితనం రాకుండా జాగ్రత్త పడాలి. ఈ ఆదాయం తక్షణ అవసరాలకు ప్యాసివ్ ఇన్కంగా పనికొస్తుంది. రేపటి ప్యాసివ్ ఇన్కంకు పెట్టుబడిగాను ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్తో సహజీవనం. ట్రంప్ తుమ్మితే పడిపోవచ్చు, నిర్మలమ్మ నవ్వితే మళ్ళీ లేచి కూర్చోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా దలాల్ స్ట్రీట్ను ప్యాసివ్ ఇన్కమ్గా మార్గంగా ఎంచుకునే వారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటాం, ఆ కొంత సురక్షితమైన మార్గం అది. క్రమానుగత పెట్టుబడి దీర్ఘకాలంలో నష్టభయాన్ని తగ్గిస్తుంది. ఫార్ములా 15x15x15. దాని ప్రకారం 15 ఏళ్ల పాటు నెలకు 15,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 15% రాబడితో 16వ ఏడాది ఆ విలువ దాదాపు ₹1,00,00,000 చేరుతుందని అంచనా. ఆ సొమ్మును ఏదైనా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమైన ప్యాసివ్ పద్ధతి. ఉదాహరణకు ఒక్కొక్కటి ₹100 చొప్పున ₹1,00,00,000తో 1,00,000 యూనిట్లు కొనుగోలు చేశామని అనుకుందాం. నెల నెల ₹50,000 విలువైన యూనిట్లను సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, స్విప్, దాని కింద నగదు రూపంలో ఉపసంహరించుకుంటే 30 ఏళ్ల పాటు నిశ్చింతంగా స్థిరమైన రాబడిని అందుకున్నా కూడా సుమారు ₹1,76,00,000 కార్పస్ అందుబాటులో ఉంటుందని నిపుణుల అంచనా. మ్యూచువల్ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ, ఎన్ఏవిలో పెరుగుదలతో ఇదంతా సాధ్యమవుతుంది. స్థిరమైన రాబడి కోసం ఏటా డివిడెండ్లు అందించే పెద్ద కంపెనీల షేర్లను ఎంచుకోవచ్చు. నగదు ప్రవాహం అధికంగా ఉన్న లాభదాయక సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ వాటాదారులకు లాభాలను పంచుతాయి. కోల్ ఇండియా, ఐటీసీ, ఓఎన్జీసీ మొదలైనవి ఆ జాబితాలోకి వస్తాయి. ఆ మొత్తం చిన్నదే అయినా ఆదాయం స్థిరమైంది. మరోవైపున మార్కెట్కు అనుగుణంగా షేర్ల విలువ పైపైకి పాగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో సంపద తరగదు, ఆదాయం ఆగదు. మరి ఇతర మార్గాలు? బంగారాన్ని దేవుడి కరెన్సీగా అభివర్ణిస్తారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయే తప్పించి బంగారం ధర మరీ పతనమైపోయిన దాఖలాలే లేవు. సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డోకా లేదు అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఈ మధ్య ప్రకటించారు కూడా. 20 ఏళ్ల క్రితం బంగారం పైన ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు తక్కువలో తక్కువ 12.5 లక్షలు అందుకునేవాళ్ళం. భవిష్యత్తులోనూ ఇదే హవా కొనసాగుతుందని అంచనా. స్థిరమైన ఆదాయం కావాలనుకునే సమయానికి ఆ పెట్టుబడిని కరిగించి ఏ ఫిక్స్డ్ డిపాజిట్గానూ మార్చుకోవచ్చు. నేరుగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఖరీదైన వ్యవహారం అనుకుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటి వేదికలు ప్యాసివ్ ఇన్కమ్కు సరికొత్త వేదికలు అవుతున్నాయి. కాకపోతే ఈ పెట్టుబడి విధానం మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది. 6-7% మించి రాబడిని ఇవ్వకపోవచ్చు, కానీ యాన్యుటీ ప్లాన్స్ని తీసి పారేయలేం. ప్యాసివ్ ఇన్కంలో రోజువారీ శ్రమ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు మార్కెట్ కదలికలను గమనించుకుంటూ ఉండాలి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాన్ని మార్చుకోవాలి. తేడా వస్తే సంపద కరిగిపోతుంది, నెలవారీ సంపాదన బక్కచిక్కిపోతుంది. కాకపోతే ఒక షరతు, మీ ప్యాసివ్ ఇన్కమ్ మీద అయినా దాంతో ముడిపడిన పెట్టుబడుల మీద అయినా మీకు మీ జీవిత భాగస్వామికి మాత్రమే నియంత్రణ ఉండాలి. మరొక సూచన, పూర్తిగా ప్యాసివ్ ఇన్కమ్ మీదే ఆధారపడే వారికి ప్లాన్ బి తప్పనిసరి. ఏ కారణం వల్లైనా 1-2 ఆదాయ మార్గాలు మూసుకుపోతే తక్షణ సర్దుబాటు కోసం అదనపు నిధులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదొక సుదీర్ఘ ఆర్థిక ప్రయాణం. మార్కెట్లో కుదుపులు ఉంటాయి, అయినా తట్టుకోవాలి. ఓపిక, ఆశావాదం ప్యాసివ్ ఇన్కమ్కు ఆర్థికేతర పెట్టుబడులు. ఉద్యోగంలో ఉంటే కలల్ని నిజం చేసుకోలేం, ఉద్యోగం వదిలేస్తే వాస్తవ ప్రపంచంలో బతకలేం. కాబట్టి
మధ్య మార్గమే ఉత్తమం. ఉద్యోగం చేస్తూనే కలల్ని నిజం చేసుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. మేనేజ్మెంట్ పట్టా అందుకోవడానికి లక్షణమైన కొలువును వదులుకోవాల్సిన పనే లేదు. ఆన్లైన్లో కోర్సు పూర్తి చేయవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉపయోగించుకొని అభిరుచులకు కొంత సమయం కేటాయించుకోవచ్చు. ఇక స్టార్టప్ కళ అంటారా? కొన్ని సంస్థలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహిస్తున్నాయి. మనం పనిచేస్తున్న కంపెనీ భాగస్వామ్యంలోనే కొత్త వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు? అంతిమంగా ఒకటే సూచన, ప్లే సేఫ్ అనేది మన విధానంగా ఉండాలి. ఏదైనా బాగా ఆలోచించాకే చెయ్యాలి. రెండో సంపాదన కోరుకోవటం, ఉద్యోగ జీవితం నుంచి విముక్తిని ఆశించడం దురాశ కాదు. కానీ ఆ వైపుగా అడుగులు వేసే ముందు తక్షణ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మీ కుటుంబానికి ఆరోగ్య బీమా ఉందా? మెడికల్ ఎమర్జెన్సీలో మొత్తం సరిపోతుందా? ఇంటి పెద్దగా కుటుంబ బాధ్యతల గురించి, సభ్యుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీదే. ఏదైనా జరిగితే మీరు లేకపోయినా కూడా వాళ్లకు ఏ లోటు రాకుండా భారీ మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకున్నారా? గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉందా? పెద్ద పెద్ద అప్పులు ఏమైనా ఉన్నాయా? మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా తట్టుకొని నిలబడేంత శక్తి మీకుందా? హఠాత్తుగా ఆదాయం ఆగిపోయినా కనీసం 6 నెలల పాటు ఇల్లు గడవటానికి అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నారా? ఇక రెండో సంపాదన దారికి వచ్చేలోపు మొదటి సంపాదన ఆగిపోతే ఏం చేస్తారు? మీ దగ్గర ప్లాన్ బి ఉందా? ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుటుంబంలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యాలు ఉన్నాయా? మీ జీవిత భాగస్వామి కూడా సంపాదనా పరురాలేనా? పిల్లల చదువులకు డబ్బు సిద్ధం చేసుకున్నారా? ఇందులో మిమ్మల్ని మీరు అడిగే ప్రతి ప్రశ్న కీలకమైందే. మీకు మీరు ఇచ్చుకునే ప్రతి జవాబు ముఖ్యమైందే. ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విషయాలే. అన్ని కోణాల నుంచి ఆలోచించుకున్నాకే అడుగు ముందుకు వేయాలి. అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ, దాన్ని ఫైర్ అంటాం. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ, అదే ఫైర్. నవతరం ఆర్థిక స్వేచ్ఛ మంత్రం అది. మన రిటైర్మెంట్ వయసును ఎవరో ఎందుకు నిర్ణయించాలి? మనమే ఓ తీర్మానానికి వచ్చేద్దాం. 4 పదుల్లో ఉద్యోగ విరమణ చేస్తే పోలా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇదంతా కాలి మీద కాలేసుకొని కూర్చోవడానికి కాదు, కలల్ని నిజం చేసుకోవడానికి. స్టార్టప్ను ప్రారంభించటం, విదేశాల్లో చదువుకోవటం, సరికొత్త కెరీర్ను నిర్మించుకోవటం ఫైర్ ప్రధాన లక్షణాలు అన్నమాట. అలాగే ప్రతి పద్దు ప్రత్యేకమే అనుకోవాలి. రేపటి ప్యాసివ్ ఇన్కమ్కు నేటి యాక్టివ్ ఇన్కమ్ బలమైన పునాది. వీలైనన్ని నిధులు సమీకరించుకోవాలి. ప్రతి పద్దుకు స్థిరమైన ఆదాయ వనరు ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు కిరాణా సామాన్లకు నెలకు 10,000 వరకు అవసరమైతే ఆ మొత్తం బ్యాంకు వడ్డీ రూపంలో అందేలా కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఔషధాలు, పాల బిల్లు, పేపర్ బిల్లు, కేబుల్ బిల్లు, రవాణా ఖర్చులు, ఇలా ఇతర అవసరాలకు ఓ 25,000 తప్పనిసరి అనుకుందాం. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా ఆ సొమ్ము చేతికి అందేలా జాగ్రత్త పడాలి. టర్మ్ పాలసీ, ఆరోగ్య బీమా, వార్షిక వైద్య పరీక్షలు, ఇలా దేని పద్దు దానిదే. పర్యటనల కోసం, చిన్న చితక బహుమతుల కోసం కూడా ఓ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల డబ్బు కోసం తడుముకోవాల్సిన అవసరం రాదు. అలా అని మూలధనాన్ని కదిలించకూడదు. మొత్తం సొమ్మును ఒకే రంగం మీద ఇన్వెస్ట్ చేయకుండా పొదుపు మదుపులో ఎంతో కొంత వైవిధ్యాన్ని పాటించాలి. అలాగే మరి అవసరమైన పెద్ద మొత్తం సమకూరే వరకు హంగు ఆర్భాటాలు లేకుండా బతికేస్తారు. పెద్ద పెద్ద అప్పుల జోలికి వెళ్ళరు, కమిట్మెంట్స్ పెట్టుకోరు. వార్షిక వ్యయాలకు 25 రెట్లు మొత్తాన్ని సిద్ధం చేసుకోవటం, ఆ ఏడాది ఏర్పడిన లోటును మరుసటి ఏడాది లోపు ఏదో రూపంలో భర్తీ చేసుకోవటం. ఈ 2 నిర్ణయాలు ఫైర్లో చాలా కీలకం. ఆ ప్రయోగంలో చేతులు కాల్చుకొని మళ్ళీ కార్పొరేట్ పౌరసత్వం తీసుకున్న వారు ఉన్నారు. కంపెనీలు స్థాపించి ఘన విజయాలు సాధిస్తున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా ఈ విధమైన ఆలోచనలు, అదే
ప్యాసివ్ ఇన్కమ్ గురించినటువంటి అవగాహన కోసం ఈ అంశాన్ని ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ఇక మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.